ఆయ్ ఆల్ ఆదిత్య ఇక ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక ఆనంది అలానే నిల్చొని చూస్తూ ఉంటుంది. ఆదిత్య ఆనంద్ దగ్గరికి వచ్చి సునంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సునంద ఆనందికి సర్వీస్ ఛార్జ్ పే చేయడం అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆనంది ఆదిత్యతో, ఆదిత్య గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది అని చెప్పి అడగగానే, ఇప్పుడు బానే ఉంది. టాబ్లెట్ వేసుకున్నారా? వేసుకున్నాను. అయితే మీరు రెస్ట్ తీసుకోవాల్సింది. నేను ఇప్పుడు కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పగానే, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఎలా ఉన్నారు అని అనగానే ఇక ఆదిత్య, మన కేడి గార్మెంట్ కి సంబంధించిన డిజైన్స్ ఈ రోజు ఫైనల్ చేయాలి అని చెప్పి అనగానే ఇక ఆనంది, అవును మీకు ఇంకా టైం అయినట్టుంది. అవును, ఇంకా టైం ఎక్కువ లేదు. నేను డిజైన్స్ కి యాడింగ్ చేయాలనుకుంటున్నాను. 2-3 డేస్ లో ఆ వర్క్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఆదిత్య అనగానే, మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కదా, మరి కమిట్ అయితే మీకు ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అనగానే, నేను ఎన్ని రోజులు ఉంటానని అంటావేంటి? మీరు కెనడా వెళ్తున్నారని నాకు తెలుసు ఆదిత్య గారు. ఏంటి, నేను కెనడా వెళ్తున్నానా? నాకు అనవసరంగా ముందే తెలిసిపోయింది అనుకుంటున్నారా ఆదిత్య గారు? కానీ మీతో ఎవరు చెప్పారు? నిజాలు ఎవరు చెప్పినా నిజాలే కదా ఆదిత్య గారు. అయ్యో, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని ఆదిత్య అనగానే, మీ అమ్మగారు మీతో చెప్పలేనట్టున్నారు. కానీ నాకు తెలిసిందిలే, మీరు కెనడా వెళ్ళిపోతున్నారని. ఒక మనిషికి దూరం కావాలంటే దేశాలు వదిలిపోవాలా? నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలిగిందో చెప్పండి అని అనగానే ఇక ఆదిత్య మనసులో, ఇదేంటి ఆనంది ఇలా అడుగుతుంది? ఆనంది ఇలా అడుగుతుందంటే తనకు ఎవరో ఏదో చెప్పినట్టే అనిపిస్తుంది. నువ్వు ఏ తప్పు చేయలే. సీతం నా సొంత తమ్ముడే, జ్యోతమ్మ నా కన్న తల్లే, సూర్యబాబు నా కన్న తండ్రి. ఇవన్నీ నేను చెప్పుకోవడానికి నా కారణాలు నాకున్నాయి. నా సొంత కుటుంబం గురించి నేను ఆలోచించడం అనేది నా తప్పవుతుంది. నా అత్తిల్లు కూడా నా కుటుంబమే, నా పెంచిన కూడా నా కుటుంబమే. వీళ్ళలో ఒక్కరే బాగుండాలని నేను ఎట్లా అనుకుంటా ఆదిత్య గారు? అయినా కూడా నేను తప్పు చేసినా అని మీ కాళ్ళ మీద పడి క్షమించండి అని చెప్పి నేను అడగలేను. ఎందుకంటే శ్రీతన్ చైత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ప్రేమించడానికి కారణం నేను కాదు, కానీ వాళ్ళ ప్రేమ పెళ్లి దగ్గరికి రావడానికి కారణం నేనే. పెళ్లి అవ్వడానికి 2 రోజుల ముందు పోనీ అమ్మా అని చెప్పి నాకు నిజం తెలిసింది. అలా నిజం తెలిసి 2 రోజుల తర్వాత నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. కానీ అక్కడికి వెళ్తే మీడియా, అత్తయ్య గారు అందరూ రావడం, ఏ సంబంధం లేదు నన్ను అందులో ఇరికించడం, సీతన్ పెళ్లికి కారణం నేను కాదని చెప్పి సీతన్ అలా చెప్పడం, ఇవన్నీ అన్ని అలా జరిగిపోయాయంటే దానికి కారణం నేను కాదు. ఇంట్లో నుంచి పంపిస్తే ఏడికిపోతా, అందుకే మీ ముందుకు నేను ఇట్లా వచ్చినాను ఆదిత్య గారు. ఏదో ఒక పొద్దు నేను నిజాయితీ నిరూపించుకుంటాను. కానీ నేను ఎట్లా నిరూపించుకోవాలి? ఎందుకంటే మీరు పోతా అంటున్నారు. మీరు పోతా అంటే నా నిజాయితీని ఎవరి ముందు నిరూపించుకోవాలి? ఎవరి ముందు ప్రూవ్ చేసుకోవాలి? మీరు తీసుకున్నది తొందరపాటు నిర్ణయమని నాకు అనిపిస్తుంది అని చెప్పగానే ఇక ఆదిత్య ఆనంద్ వైపు అలానే చూస్తూ ఉంటాడు. మీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను మా ఇంటికి మిమ్మల్ని తీసుకొచ్చి మీకు సేవలు చేయడంలో తప్పైతే ఆ తప్పుకి అత్తయ్య గారు నాకు శిక్ష వేశారు. కానీ నన్ను నేను నేర్పించుకుంటాను ఆదిత్య గారు. ఏదో ఒక పొద్దు నా దగ్గరికి మీరు వస్తారు. నా నిజాయితీ ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య తను కూడా బాధపడుతూ అలానే చూస్తూ ఉంటాడు ఆనంది వైపు. ఇక సునంద కాఫీ తాగుతూ ఉంటుంది. సునంద పార్వతమ్మతో, పార్వతమ్మ ఈరోజు నువ్వు నైట్ చేసే వంటలన్నీ ఆదిత్యకి ఇష్టమైనవే చెయ్యి అని చెప్పగానే, సరే అమ్మా అలానే చేస్తాను. కానీ ఆదిత్య బాబుకి ఆనందమ్మ చేసిన పలావ్ అంటే చాలా ఇష్టం, అది చేస్తేనే తింటారమ్మా అని చెప్పగానే ఇక అక్కడికి చైతన్య వచ్చి, అయితే నువ్వు వదిననే పిలిపించి వదినతోనే చేపించు అని అనగానే ఇక సునంద, రే నువ్వు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటేనే మంచిది అని చెప్పగానే ఇక అక్కడికి శశికాంత్ వచ్చి, వాడు చెప్పిన వినండి సునంద అని చెప్తుంటే ఇక సునంద, మన ఇంట్లో ఒకరి మాట ఒకరు వినడం మానేశారు కదా అని సునంద అనగానే, అది మీతోనే మొదలైంది కదా అని శశికాంత్ చెప్పగానే ఇక చైతన్య, మై డియర్ పార్వతమ్మ గారు, ఉన్నట్టుండి విందు భోజనాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడగగానే, నాకు తెలియదు బాబు. అవునులే, మా మామ ఏం చేస్తుందో
మాకే తెలియనప్పుడు మీకెలా తెలుస్తుంది అని చెప్పి చైతన్య అనగానే ఇక అక్కడికి ఆదిత్య వస్తూ ఉంటాడు. అమ్మ అని చెప్పి పిలుచుకుంటూ అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య రాగానే చైతన్యతో ఫ్యాక్టరీకి వెళ్లకుండా నువ్వు ఇంటి దగ్గరే ఏం చేస్తున్నావురా అని చెప్పగానే ఇక సునంద ఇంటి దగ్గరే ఉండి నేను ఏమంటానా అని చెప్పి నాతో గొడవ పెట్టుకుందామని చూస్తున్నాడు అని చెప్పగానే ఇక చైతన్య అలా ఏం లేదన్నయ్య, నేను ఎప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, కావాలంటే డాడీని అడుగు అని అనగానే అవునురా చైతన్య చెప్పింది అబద్ధం అని చెప్పగానే ఏంటి డాడ్ నువ్వు కూడా ప్లేట్ మార్చేసావా అని చైతన్య అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ నవ్వుతూ ఉంటాడు. అదేంటన్నయ్య నువ్వు ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని చెప్పి చైతన్య అడగగానే అమ్మతో నేను మాట్లాడాలి. దేని గురించిరా అని సునంద అనగానే నేను కన్నడ వెళ్తున్నానమ్మా. ఏంట్రా నువ్వు కన్నడ వినడం ఏంటి, జోక్ చేస్తున్నావు కదా అని శశికాంత్ అనగానే జోక్ చేయడం లేదు, వాడు నిజంగానే కన్నడ వెళ్తున్నాడు, మార్నింగ్ బయటికి వాడు కన్నడ వెళ్తున్నాడు అని సునంద చెప్పగానే శశికాంత్ చైతన్య ఆదిత్య కూడా షాక్ చూస్తూ ఉంటారు. ఏంటి అన్నయ్య కన్నడ వెళ్తున్నాడా అని చైతన్య గాని ఎందుకు అలా షాక్ అవుతావు, జస్ట్ కొన్ని రోజులకి వెళ్తున్నాడు, ఎన్ని రోజులకి, జస్ట్ 1 ఇయరే అని చెప్పగానే ఒక్కసారిగా చైతన్య శశికాంత్ ఆదిత్య మళ్ళీ షాకే చూస్తుంటారు. అన్ని రోజులు కన్నడలో నేనేం చేస్తానమ్మా అని ఆదిత్య అనగానే అక్కడ నువ్వు కోర్స్ నేర్చుకుంటావు. ఏం కోర్స్ అమ్మా? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా, డిగ్రీ అయిపోగానే ఇంటర్మీడియట్ కి నువ్వు అలా అడిగావా ఎందుకని చెప్పి, తల్లి ఏం చేసినా బిడ్డల భవిష్యత్తు కోసమేరా, ఈ తల్లి ఏం చేసినా నీ భవిష్యత్తు కోసమే. అలా కాదమ్మా, నేను అలా వెళ్ళిపోతే ఇక్కడ వర్క్ ఎవరు చూసుకుంటారు, అవన్నీ నేను చూసుకుంటారా, నా మీద నమ్మకం లేదా, నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది అమ్మా. మరి ఇంకేంటిరా, రేపు మార్నింగ్ బయటికి నువ్వు కెనడా వెళ్తున్నావు, కేడి గార్మెంట్స్ నీకు కొంచెం భారంగా ఉంటుంది అని అనగానే పర్వాలేదురా అవన్నీ నేను చూసుకుంటాను అని సునంద చెప్పగానే అన్నయ్య ఈ ఇలా పంపించడం వెనుక ఏదో కుట్ర ఉంది, నువ్వు అసలు ఒప్పుకోవద్దు అని చైతన్య అనగానే నేను వెళ్తానురా అమ్మ, ఏర్పాట్లన్నీ చెయ్యి అని చెప్పి ఇక ఆదిత్య అనగానే ఇక అలానే షాక్ చైతన్య చూస్తూ ఉంటాడు అని చెప్పేసి ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక చైతన్య నేను మొదటిసారి తోలు బొమ్మ ఆట చూసినప్పుడు బొమ్మలు భలే కదులుతున్నాయని నాకు అనిపించింది, కానీ తర్వాత తెలిసింది ఆ బొమ్మలు దానంతవి కదలడం లేదని, బొమ్మల్ని కదిలించే వేలు వేరేగా ఉందని చెప్పి. కొంతమంది మనుషుల్ని కూడా బొమ్మల్లాగా కొంతమంది ఆడిస్తూనే ఉంటారు, కానీ ఆడించే వాళ్ళకి ఒక విషయం తెలియాలి, వాళ్ళ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ మనసు చంపేస్తున్నారని చెప్పి అని చెప్పగానే ఇక సునంద అలానే చూస్తుంటుంది. ఇక శశికాంత్ సునందతో నేను నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అనుకున్నాను, కానీ ఇలా దూరం చేస్తావా అనుకోలేదు, అసలు జీవితం అంటే ఏంటి సునంద, అర్థం లేని ప్రయాణానికి ఒక లక్ష్యాన్ని వెతకడమేనా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జీవన సుందరతో అత్తయ్య గారు ఎవరిని చెప్పినా సరే మీరు మనసు మార్చుకోకండి, రేపు ఉదయం ఆదిత్య బావగారు వచ్చేలేపు ఆ ఆనందం నేను లేకుండా చేస్తాను, జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టిందో మళ్ళీ నేను అక్కడికి తీసుకుని వస్తాను, మన ఇంటి పరువు తీసిన ఆనందాన్ని మనం ఊరికి వదిలిపెట్టకూడదు అని సునంద అనగానే ఇక జీవన మనసులో దాన్ని నేను ఊరికి ఎందుకు వదిలిపెడతాను, వదిలిపెడితే నేను జీవనం ఎందుకు అవుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది కంప్లీట్ చేసిన కేడీ వర్క్ ఇంకా ఉంది, ఒకసారి ఆదిత్య గారిని అడగాలి అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక వెనుక నుంచి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఆదిత్య గారు మీరు మార్చుకున్నారని నాకు తెలిసింది, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో అక్కడి నుంచి ముగించాలి, ఈ కేడీ గార్మెంట్ మనం పూర్తి చేయాలి, మీతోనే ఈ ఫ్రీలాన్సింగ్ చేయాలి రండాదిత్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా జీవన వెనుక తిరిగి షాక్ ఇస్తూ ఉంటుంది. జీవన నువ్వు ఏ చైర్లో కూర్చున్నావేంటి? అవును నేను ఈ చైర్లోనే కూర్చుంటాను, ఇక నుంచి నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు ఇక్కడే కూర్చుంటావా? అవును. నేను ఏ చైర్లో కూర్చోవడం నీకు కడుపు మంటగా ఉందా, జీర్ణించుకోలేకపోతున్నావా? ఇలా ఆర్డర్ ని జారీ చేసింది ఎవరో కాదు, స్వయంగా మా అత్తయ్య గారే. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆదిత్య ఏమయ్యాడని కదా మీ డౌట్, ఆదిత్య ఏమై ఉంటాడో నువ్వే గెస్ చేయి అని చెప్పి అనగానే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది. నేను చెప్తాను విను, ఆదిత్య రేపు మార్నింగ్ ఫ్లైట్ కి కెనడా వెళ్ళిపోతున్నారు అని చెప్పగానే ఆనంది షాకి చూస్తూ ఉంటుంది. నువ్వు బారవారికి
ఏదో చెప్పావు. బావగారు మనసు మార్చుకున్నాడు అనుకుంటున్నావు, కానీ కాదు. ఆదిత్య 1 year కి అలా వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావా? మళ్ళీ తిరిగి వస్తారు అనుకుంటున్నావా? కానీ బావగారు మళ్ళీ తిరిగి రావద్దని అనుకుంటున్నారు. నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేసావో వాళ్ళు నీకు దూరంగా వెళ్ళిపోతున్నారు. కానీ నువ్వు ఏదో నేర్పించాలి అనుకున్నావు, కానీ నువ్వు ఎవరి దగ్గర నేర్పించుకుంటావు, ఎవరి దగ్గర ప్రూవ్ చేసుకుంటావు. ఇప్పుడు నీకు కన్నీళ్ళు తప్ప ఇంకేం మిగలలేదు. బావగారు ఇక ఎప్పటికీ రాకూడదు అనుకుంటున్నారు, నిన్ను వదిలిసి వెళ్ళిపోతున్నారు. ఇదంతా విన్నాక నువ్వు ఇక్కడ ఉండలేవు, కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి అనగానే ఇక ఆనంది బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జీవన్ ఆనందపడుతూ ఇక నుంచి ఈ ఆఫీస్ అంతా నాదే అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సూర్య గుడిలో పూజారి గారికి డబ్బులు ఇచ్చి అన్నదానం చేయమని చెప్పి, నాన్నగారు మీకు ఈ డబ్బులు ఇమ్మని చెప్పారు అని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇక ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పూజారి గారు, బాబు మీరు కుట్టి గురించి అని చెప్తుంటే ఆ మనిషి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు, కుట్టి ఎవరో మీకు తెలిస్తే ఇలా అనరు. కన్నబిడ్డలా చూసుకున్నాను కాబట్టి నాకు ఇంత మోసం చేసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక ఎదురుగా ఆనంది కనిపిస్తూ ఉంటుంది. ఇక మాట్లాడకుండా సూర్య అలానే వెళ్ళిపోతుంటే, సూర్యబాబు నేను మీతోనే మాట్లాడుతున్నాను, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నేను ఉండేది కూడా ఇక్కడే, అందుకే ఈ చుట్టుపక్కల కూడా రావడం నేను మానేశాను. ఎందుకు బాబు ఈ కుట్టి అంత పరాయిదైపోయిందా అని అంటుంటే, నీ వల్ల ఒక పని జరిగింది కుట్టి, అది నీ ప్రమేయం. దాంట్లో నీ ప్రమేయం ఎంతుందో నీకు తెలుసు. నీకు నష్టం జరిగింది, కానీ ఎదుటి వాళ్ళకి ఇంకా పెద్ద నష్టం జరిగింది. ఇది విన్న ఆనంది, నీ కుట్టి ఏ తప్పు చేయదు సూర్యబాబు, కుట్టి చేయదు, కానీ ఆనంది చేస్తుంది. నువ్వు ఇప్పుడు మారిపోయావు కుట్టి. మనుషులు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళేసరికి న్యాయం గురించి ఆలోచించడం మానేస్తారు. ఆలోచిస్తే నువ్వు ఇద్దరి జంటలకి పెళ్లి చేశావు, కానీ ఆ తర్వాత ఏం జరిగింది? గొడవ జరిగింది, బంధాల మధ్య తెగింపులు వచ్చాయి, అందరూ విడిపోయినట్టుగా అయ్యారు. ఒకరికి న్యాయం చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం జరిగింది. సీతను ఫోన్ చేస్తుంటే నేను ఎలా ఉన్నావురా అని చెప్పి నేను సీతని అడగలేకపోతున్నాను. అలా అని చెప్పి సీతని ఇక్కడికి నేను తీసుకురాలేను, ఎందుకంటే వాడి జీవితం ఇది కాదు. వాడు ఇక్కడికి తీసుకొస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? జడ్జి ప్రసాద్ గారి మనవాడు వేరే వాళ్ళ రెండో భార్యని వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేశారు అని తెలిసి తరాల పరువుని మట్టిలో కలిసినట్టే కదా. నేను క్షమించగలను, నీతో మాట్లాడగలను, ఎప్పటిలాగే ఉండగలను, కానీ నేను ఒక జడ్జి ప్రసాద్ కొడుకుగా అలా ఉండగలనా? నా తండ్రి బాధపడితే అది నాకు నరకంతో సమానం. నా తండ్రి ప్రతిష్టే నా ప్రతిష్ట అని చెప్పగానే ఆనంది ఏడుస్తూ ఉంటుంది. నేను నీ కన్న తండ్రి అయి ఉంటే నా బాధ నీకు తెలిసేది. నేను కన్న తండ్రి అయి ఉండి మా నాన్నే నీ తాత అయి ఉంటే ఆయన పడే ఆవేదన ఏంటో నీకు తెలిసుండేది. మా ఇంటి రక్తంతో నీకు సంబంధం లేదు కాబట్టి నా బాధ నీకు తెలియదు. మా ఇంటి పరువు నువ్వు తీసేశావు, మా ఇంటి పరువు ఏంటో నీకు తెలియదు, ఎప్పటికీ నీకు తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆనంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి తాత, చూసావా కొట్టి, ఒక కన్న తండ్రి, నీ కన్న తండ్రి ఉంటే ఆ బాధ నీకు తెలిసేది అని అంటున్నాడు. కానీ ఆయనకి తెలియదు నువ్వే వాళ్ళ కన్ను కూతురివి అని చెప్పి, వాళ్ళ కన్ను కూతురివి నువ్వే అని చెప్పి. ఇంకా తెలిస్తే వాళ్ళు చాలా సంతోషపడేవాళ్ళు. ఆ దేవుడు ఇంకెన్ని పరీక్షలు పెడతాడో. ఆ శివయ్యనే మీకు మీ తండ్రికి మీ కుటుంబానికి దగ్గర చేయాలి, ఆ రోజు తొందరలోనే వస్తుంది కుట్టి అని చెప్పి ఇక పూజారి గారు అంటూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనందిని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఆనంద్ కూడా ఆదిత్యని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఉదయం కాగానే ఆఫీస్ లో ఆనంది ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడికి అలేఖ్య జీవన వస్తూ ఉంటారు. జీవన అలేఖ్యతో ఆనంద్కి పాస్పోర్ట్ ఉందో లేదో కనుక్కో అని అనగానే ఎందుకు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. ఇక ప్రోమోలో పూజ జరుగుతూ ఉంటుంది. పూజారి గారు ఆనందితో, అమ్మ కుట్టి, ఈ పూజ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఏంటవి పూజారి తాత? నువ్వు నీ భర్తతో కలిసి ప్రదక్షిణ చేయాలి, నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనగానే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇక కారు నుంచి ఆదిత్య సునంద ఇద్దరు వస్తూ ఉంటారు. బిడ్డ అటు చూడు అని చెప్పి సింహాద్రి అనగానే ఇక
ఆనంది అటు చూస్తూ ఉంటే ఇక ఆదిత్య కనిపించడంతో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఎదురుగా ఆదిత్య సునంద ఇద్దరు ఆనందపడుతూ అక్కడికి వస్తూ ఉంటారు. మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.